సామాన్యుడి స్థాయి నుంచి ఒక అసామాన్యుడి స్థాయికి ఎదిగి ఒక మెగాస్టార్గా నిలిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు మన చిరంజీవి గారు. ఆయన పుట్టినరోజు ఆగస్టు 22. ఈ సందర్భంగా మనం ప్రతిరోజు కూడా ఆయన జీవితంలో మర్చిపోలేని సంఘటనల్ని ఎన్నో మనం పంచుకుంటున్నాం. మన ప్రముఖ సీనియర్ అనలిస్టు పరమహంస గారు ఎప్పటికప్పుడు ఆయనకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నారు. నిన్న ప్రారంభమైన ఈ ఎపిసోడ్లో మహానటి సావిత్రి గారు ఆయన గురించి ఏం చెప్పారు, ఎంతలా ఊహించారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు చిరంజీవి గారి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలియజేయడానికి మన పరమహంస గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు చిరంజీవి గారి జీవితంలో ఇంకా మర్చిపోలేని సంఘటనల గురించి చెప్పమంటే ఈరోజు ఎవరి గురించి మాట్లాడతారు? బాగుంది వీరిని ఈ ప్రోగ్రాం నిజంగా నాకే కాదు, అభిమానులకి అందరికీ కూడా, ప్రేక్షకులకు కూడా. సినీ అంటే దగ్గర 40 ఏళ్ళ నుంచి చిరంజీవి గారు 78 అప్పటి నుంచి మనతోనే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆయన జీవితం మొత్తం సినిమా జీవితమే కాదు, వ్యక్తిగత జీవితం అవన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి, సందేహం లేదు. ఆయన చేసినటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి కానీ ఆయన రాజకీయాల్లో వెళ్ళి ఆయన ప్రభావం ఏం చూపించారు, ఇంత బాగుంది. ఇది మాసోత్సవాలుగా 30 రోజులు మనం చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు, సంవత్సరం కూడా చెప్పుకోవచ్చు, అంత ఉంది అక్కడ విషయం. అందాక చెప్పినట్టు ఈ మాట బాగుంది. సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్య స్థాయికి, అసాధారణ స్థాయికి అలా అది పాటలో ఉంటుంది. ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా అని ఉంటుంది విజేత సినిమాలో. మరి ఆ రోజు వేటూరు గారు ఇదంతా ఊహించి రాశారు. నిజంగా ఎదిగిపోవడం మామూలుగా అది గొప్ప. ఎదను పెంచుకున్నావయ్యా అది చాలా అద్భుతమైన పాయింట్. మనకి ఆ రోజుల్లో పాటగా వింటూ ఉంటాం. చిరంజీవి గారి మీద ఒక విషాద గీతం లాంటిది, అది ఒక రకంగా మాంటేజ్ సాంగ్ లాంటిది. ఆయన ఇప్పటికీ గుర్తొచ్చిందంటే ఆ ఎదను పెంచుకున్న మనిషి, మానవతావాది ఆయన. ఒక అయితే ఇక్కడ చిన్న చెప్పాల్సిన విషయం, ఎంత ఎదిగిపోయాడా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అన్నది అది ఒక ఆయనలో నాకు గొప్ప లక్షణం. అది అందరికి సాధ్యం కాకపోవచ్చు. అంటే బహుశా అనుకోవడం అలా ఒదిగి ఉండడం వల్ల అంత ఎదిగాడేమో మనకి ఆయన. అయితే ఇవాళ మనకి సుత్తి లేకుండా సూటిగా అంటారు, అలా మాట్లాడుకోవాలంటే కనుక ఈ ఎపిసోడ్ లో కొన్ని ఎపిసోడ్లు ఆయన సాధించిన విజయాలు, రికార్డులు ఇవన్నీ కూడా మన అందరికీ అవసరమే. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక సినిమా హిస్టరీలో ఆయన కొన్ని పేజీలు స్వర్ణాక్షరాలతో లిఖించుకున్న దాని మీద కూడా పాట గుర్తొస్తుంది. ఉడితే కొట్టాలి, సెక్స్ కొట్టాలి, మన కోసం కొన్ని పేజీలు రాసుకోవాలంటాడు ఆ పాట, బోస్ గారు రాసినట్టు. అయితే అలాగా ఈయన స్వర్ణాక్షరాలలో లిఖించిన పేజీలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి విషయం చెప్పారంటే అసలు కొన్ని చాలా దైవికంగా జరుగుతాయేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. దైవికంగానే, యాదృచ్ఛికంగా కూడా దైవికంగా. ఎందుకంటే నేను విన్నది చాలా పుస్తకాల్లో వచ్చింది చూస్తే కనుక, చిన్నప్పుడు అంజనమ్మ గారు అంటే అంజనేదేవి గారు అంటే చిరంజీవి గారి తల్లి ఈయన కడుపులో ఉన్నప్పుడు నవమాసాలు మోస్తున్నప్పుడు ఆయన చూడండి, ఆవిడ అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమాని అని చెప్పారు చాలా సార్. అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమాని. ఆ నాగేశ్వరరావు గారి సినిమా చూద్దామని ఏదో మొగల్తూరు, నరసాపురం ఆ ప్రాంతంలో ఉన్నారు, ఈయన కడుపుతో ఉన్నారు. సరే ఆవిడకి అనిపించింది, కుదిరిందని. మరి అప్పుడు ఇప్పుడులా కార్లు ఇది లేదు కాబట్టి ఎడ్ల బండి మీద వెళుతూ ఉంటే ఒక రాయ ఆ చక్రం ఎక్కి బోల్తా పడిపోయి కడుపులో పిల్లాడు. ఏమైపోయింది, ఇప్పటిలా ఇన్ని స్కానింగ్లు అవి ఇవి లేవు. ఇంకా మాట్లాడితే అప్పుడు ఏదో చూడడం, నర్సులు ఏదో చెక్ చేయడం ఇలాంటిది చెప్తే, మంత్రసానులు కూడా ఉన్నారు ఆ రోజుల్లో చెప్పాలంటే. ఊళ్ళు పోయడానికి అందరూ కంగారు పడ్డారు. ఏమైంది లోపల బిడ్డ, మొదటి కానుపు ఏమైంది, ఇలాంటిది అయితే ఉంటాయి కదా మన ఊళ్ళల్లో. అప్పుడు ఆ మహాతల్లి అసలు ఎక్కడ విరవలేదట. నా కడుపులో ఒక జాతకుడు పుట్టబోతాడు అంటే అంత ముందు కూడా ఆవిడకైనా కలవ రూపంలో ఏవో వచ్చినట్టున్నాయి. ఆవిడ చెప్పాలి రకరకాలు. అంటే ఈ కంటెంట్ ఇదే, దీనికి ఇందులో కొంచెం అటు ఇటుగా మనం చెప్పచ్చేమో కానీ మన వినిచారం కొంచెం విస్తరిస్తుంది కదా విషయం. అందులో ఉన్నది మన మెగాస్టార్. నిజంగా ఆ రోజు ఆ కడుపులో ఉన్నవాడికి ఏమైనా అవుతే మనకి మెగాస్టార్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు కదా. కాబట్టి అక్కడే ఆ గర్భంలో ఉన్నప్పుడే ఒక గండం తప్పించుకున్నాడు మన హీరో. ఆ తల్లి విశ్వాసం ఉంటే నా కొడుకు ప్రపంచాన్ని ఏలాలి, విశ్వ విజేత వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా అయితే తీరుతాడు. ఎన్నో పురాణాల నుంచి ఉన్నాయి. అందులో నా కొడుకు ఏం అవ్వదు, ఆవిడ అప్పుడే ఫిక్స్ అయిపోయినట్టు, కొడుకు కూడా ఫిక్స్ అయిపోయినట్టు, నా కొడుకు ఏమీ అవ్వదు, వాడి జాతకుడే పుడతాడు నాకని ఆవిడ మహాతల్లి యొక్క సంకల్పం. అది అసలు భయం లేదు. చుట్టుపక్కల వాళ్ళంతా బండి తిరగబడిపోయింది, బిడ్డ అటం తిరుగుతాడా, ఆ టైంలో అది కూడా ఉండదు, బిడ్డ అటం తిరుగుతాడా, తల్లికి కొడుకు కూడా. అంటే ఇంత లేదు కదా చిరంజీవి గారు ఆ సమయంలో. సుమారు 70 సంవత్సరాల క్రితం రకంగా చెప్పాలి.
ఇంత వైద్యం ఎక్కడ ఉంది? ఆ ఊరు మొత్తం మిస్సమ్మ హాస్పిటల్ అనేది ఒకటే ఉన్నట్టుంది అవును. నసాపురాన్న. మిస్సమ్మ ఇప్పుడైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చేసి ఉంటాయి, కానీ ఆ మిస్సమ్మ హాస్పిటల్ అని ఈ క్రిస్టియన్ మిషనరీస్ హాస్పిటల్, గవర్నమెంట్ పెట్టే హాస్పిటల్ బ్రిటిష్ వాళ్ళు పెట్టేటారు. అది నేను కూడా నసాపురం చూసా. అయితే ఆవిడ సంకల్పం నిజమైందండి అంజనమ్మది. ఇప్పుడు అంజనమ్మ మనకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. అక్కడ ఆంజనేయ స్వామిని ఇస్తే అక్కడ ఆంజనేయ దేవి, ఇక్కడ ఆంజనేయ దేవి మనకి ఈ మెగాస్టార్ ఇచ్చిందని చెప్పాడు. ఆ రోజు ఆ సంకల్పం వల్ల ఆయనకి ఏం అవ్వకుండా వచ్చి చాలా ఆ జీవితం కూడా మధ్య తరగతి, అందరి మధ్య తరగతి వాళ్ళు ఎలా ఉంటారు, ఆ కుటుంబ విలువలు, కుటుంబ ఆప్యాయతలు, ఆ మధ్య నేను పెద్దవాడేమో భారం కూడా ఎక్కువ, తల్లి కష్టపడుతుందేమో, తల్లికి ఎప్పుడు ఉండి చేసేవాట ఆ మహాతల్లి చాలా సందర్భాల్లో చెప్పింది. ఈయన పెద్దవాడు, తర్వాత వరుసగా పిల్లలంతా పుట్టారు. ఆ పుట్టిన తర్వాత వీళ్ళందరినీ సాకాలి, ఆయన ఉద్యోగరీత్యా ఆయన ఉండరు, ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి చిన్న బట్టలు ఉతకడం దగ్గర నుంచి, వంట చేస్తున్నప్పుడు ఏదో సాయంగా నిలబడడం దగ్గర ప్రతి విషయంలో కూడా చిన్నతనంలో ఈయన ఎక్కడా కూడా బద్ధకం లేకుండా అమ్మైనా కష్టపడుతుందేమో అని ఆలోచించిన వాడు నిజంగా ఎప్పటికైనా గొప్పవాడు. నేను ఇదో చెప్తున్నాను, ఈయన చూసి కాదు, ఎక్కడ చూసినా మన అమ్మ కష్టం అనేది అర్థం చేసుకున్న కొడుకు, జన్మనివ్వడం కాదు, అమ్మ పట్ల ఇప్పుడు కూడా ఆయన వాత్సల్యం, అభిమానం చూస్తుంటే మనకు కూడా ఏంటిది ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అన్నదమ్ముల ముగ్గురు గురించి, కానీ ఇప్పుడు మనం హీరో చిరంజీవి గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అలాగా ఆవిడ జీవితంలో ఈయన కడుపులో ఉండగానే ఒక రికార్డు క్రియేట్ చేసాడు అనొచ్చు. వెంటనే తప్పించుకున్నాడని నా ఉద్దేశంలో. మన రికార్డ్స్ తోనే పోలుస్తాం కదా మామూలుగా. అలాగే మనకి ఆ మొగల్తూరు అలాంటి ఆ పల్లెటూరులో కుగ్రామం, ఇప్పుడైనా కొంచెం రోడ్లో వచ్చి ఉంటే అక్కడ పుట్టిన సమయం కుగ్రామే, నరసాపురమే ఒక పట్టణం కూడా పెద్ద గ్రామం ఆ రోజులు. అలాగా అదొక విశేషం అయింది, ఆయన పుట్టుకలోనే ఒక విశేషం ఉందని చెప్పాలి. తర్వాత ఇంకోటి గుర్తొస్తుంది, ఇక్కడ మన ముఖార విందం చూస్తూ ఉంటే కొంచెం మన సిక్స్త్ సెన్స్ అది దాంట్లో మన శాస్త్రాలు చాలా ఉన్నాయి. ప్రిడిక్షన్స్, ఫోర్కాస్టింగ్స్ చేసేదానికి కొన్ని పారామీటర్స్ చూసి చేసేవాళ్ళు. మనకు జ్యోతిష్ శాస్త్రం పవర్ఫుల్గా అందరూ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అవలంబిస్తున్నట్టు శాస్త్రం. ఈయన వెళ్ళి అప్పుడప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినప్పుడు మన గొల్లపూడి మారుతిరావు గారు పాప స్వర్గస్థులయ్యారు, రచయిత, మంచి నటుడు, వీళ్ళు కలిసి కూడా చేశారు. ఆ చేసినప్పుడు ఈయన జాతకం అప్పుడులో మద్రాసులో బమిడిపాటి రాధాకృష్ణ గారు అని చెప్పేసి ఒక మహానుభావుడు, ఆయన క్వాలిఫికేషన్ చెప్పడానికి మహారచయిత. ఆయన రచనలు, కీర్తిశేషులు అలాంటి పుస్తకాలు చదివి జంజాల గారు లాంటి డైరెక్టర్లు, నాటక రచయిత వచ్చారని కూడా చెప్పుకున్నారు. జంజాల గారికి ఇష్టమైన రచయిత బమిడిపాటి రాధాకృష్ణ గారు. ఆయన సినిమాలు కూడా మహారచన చేసేవారు. దానికి మించి ఆయన ఒక మహా సిద్ధాంతం అనమాట. ఆయన ఏదైనా ఒక జాతకం చక్రం చేసినా, గీసినా, చెప్పినా కూడా కంప్యూటర్ జాతకాలు కూడా కాదు, ఇలా గీసుకుని కూర్చుని పేపర్ మీద ఈ గడిలో వీడు ఉన్నాడు, ఆ గడిలో ఆ తరహా ఆయన సిద్ధాంతి. సినిమా ఇండస్ట్రీ కూడా చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటంటే కమర్షియల్ లేదా మొక్కుబడి కోసం చెప్పే సిద్ధాంతులు ఉంటారు, అలాంటివి ఆయన కాదైనా నిఖార్సైన మనిషి. ఈ గొల్లపూడి గారు వెళ్ళి ఆయన దగ్గర గురువు గారు మరి ఇలాగా మా కుర్రాడు ఒక ఉన్నాడు, ఇలా సినిమా ఇండస్ట్రీలో కోసం వచ్చాడు గోదావరి జిల్లాల నుంచి, ఈయన వైజాగ్ అయినా, ఎవరు గొల్లపూడి గారు. బహుశా రాధాకృష్ణ గారు రాజమండ్రి కానీ వైజాగ్ కానీ అక్కడ ఉండేవారు. తర్వాత మద్రాసు వెళ్ళారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా మంచి రైటర్స్, బరాగో వీళ్ళంతా, కామేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ రైటర్స్. రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళితే ఆయన అందరికీ ఏదో ప్రొఫెషనల్ గా బోర్డు పెట్టుకుని జ్యోతిషం చెప్పిన ఆ టైప్ కాదు. సినిమాలు చాలా వాటికి రచన చేశారు, మాట్లాడారు. ఆయన చెప్పాలనుకుని చెప్పేవారు. కమర్షియల్ థాట్స్ ఆ రోజుల్లో లేవు కదా. ఇది ఇచ్చి ఈయన వివరాలంతా ఇచ్చి, చూడండి గురుగారు మావాడు, మీ నోటి మాట ఏంటో ఎలా ఉందో చెప్పండి, ఆ ప్రకారం వెళ్తాడంటే ఆ రాధాకృష్ణ గారు ఈ చక్రం ఏదో గీసి, మహర్జాతి కూడా అయ్యా ఎవడు పట్టుకున్నావు, ఎవరికి చెప్తున్నావు అంటే మావాడేనండి, ఇలాగే అని చెప్పేసరికి ఆయనే ఆశ్చర్యపోయాడు. ఇది ఈ చలనచిత్ర సీమని ఏలేస్తాడు, మామూలుగా ఉండదు, ఏదో వచ్చి ఆ రోజులు నేను చూడగలుగుతాను లేదు, కానీ మారుతిరావు నువ్వు ఇది తక్కువ విషయం కాదు, ఇతను చలనచిత్ర సీమ కాదు, మొత్తం ఒక ఏలేస్తాడు, ఇతను ఒక జాతకుడు, ఇతను ఒక పీరియడ్ అంతే, నువ్వు చూసుకో అని చెప్పాడు.
ఈ మాట మరి నేను అడ్డందిడ్డంగా మాట్లాడి లేరని చెప్పట్లే కానీ ఆ, నేను గొల్లపూడి గారితో నేను కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆ, ఈ మాటల్లో నా గురించి ఇలాగ చిరంజీవి గారికి సంబంధించిన అభిమాని ఆయన మనిషిని నేను చెప్పుకున్నప్పుడు ఆ. 100 ఏళ్ళ కదా వందనాలని ప్రోగ్రామ్. అప్పుడు చేసాం ఆ. మందాలు కదా వీరిని. ఉమ్, అప్పుడు ఇక్కడ ఎబోని హోటల్లో ఉండేవారు ఆయన, అన్నపూర్ణేశ్వరుడు పక్క సందులో. ఆ, నేను రోజు వెళ్ళడం ఏంటంటే ఈ మా మాటలో చిరంజీవి గారి మాట చాలా దొరిలేవి, ఉమ్, ఆయనకు కూడా బాగా ఇష్టం. ఉమ్, అప్పుడు ఈ కథ చెప్పాడు. ఉమ్, తర్వాత మరి ఈ ఈ సంఘటన పుస్తకాల్లో రాశారో లేదో నాకు తెలియదు కానీ ఉమ్, అప్పుడే బమిడిపాటి రాధాకృష్ణ గారు అనే మహానుభావుడు, ఉమ్, ముల్లపూడి గారు కూడా మహానటుడే, తక్కువేం కాదు, ఉమ్, మంచి జర్నలిస్టు, అన్ని బహుముఖ ప్రజ్ఞాశాలి. అవును. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలులు ఈయన చక్రం చూసి ఆ రోజే ఉమ్, ఈయన షాక్ ఒక అయ్యింటారు. షాక్ అయ్యారని చెప్పాలి. ఆయన షాక్ అయ్యారు ఉంటారు, ఆశ్చర్యపోయి ఉంటారు, సర్ప్రైజ్ అయి ఉంటారు. ఉమ్, ఇప్పుడు ఆయన తర్వాత ఎలా షేక్ చేశాడు ఉమ్, పరిశ్రమని, ఉమ్, ఎలా ఫిక్స్ అయ్యాడు జనాల్లో, ఉమ్, అది మనకు తెలిసింది. అంటే అలా తెలిసిపోతుంది. అప్పుడు చూస్తే మామూలుగా ఉమ్, ఏదో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మా ఆయన వెళ్ళిన జాతకం చెప్పి ఈ సంఘటన ఆ టైంలో నాకు గొల్లపూడి గారు ఉమ్, ఆయన ప్రత్యక్షంగా నాకు చెప్పాడు. ఉమ్, సో ఈయనకి ఎందుకు అనిపించిందో అందరికైతే ఇచ్చుకుని వెళ్ళగా అవును. ఏదైనా ఈయన పిల్లలు లేదా ఈయనకైతే చూపించుకుని మన జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తాం? ఉమ్, నా తీసుకెళ్తాను, ఆ పిల్లాడి తీసుకెళ్ళలేదు, వీరిని మావాడు కాదు, నీకు తీసుకెళ్తాను. అవును. ఈయనకి ఏమనిపించిందో ఆ రోజు ఉమ్, ఆయన చెప్పారు. రాధాకృష్ణ చూశారు, ఉమ్, గురువు గారు నా మాట విన్నారు, ఉమ్, అప్పుడే చెప్పారా మీ వాడు పెద్దడైపోతాడని. ఉమ్, అలాగా ఆ పద్ధతిలో ఆయన స్టైల్లో చెప్పారు మరి. ఉమ్, సో ఉమ్, ఈ ఇటువంటి విశేషాలు ఉమ్, చెప్పుకుంటూ ఉందాం ఉమ్, మన కాల పరిమితి బట్టి. ఉమ్, అయితే ఉమ్, మహర్జాతకుడు అవుతాడని ఆయన ముందే చెప్పేశాడు. ఉమ్, ఆ జాతకం చెప్పి, ఆ జాతకం వల్ల రాసి ఉంది, ఆయన భూమి మీదకి వచ్చాడు, మనం ఏం చేయగలం? ఉమ్, అలాగే అయ్యాడు. ఉమ్, అంటే దీన్ని బట్టి నాకేం జాతకాలు నమ్మొచ్చు అనిపించింది. చెప్పేవాడు చెప్తే ఆ, నమ్మొచ్చు, అంతే. కొట్టిపడెక్కలేదు ఉమ్, అన్న విషయం కూడా నాకు అర్థమైంది. ఉమ్, ఆ? ఉమ్, కాబట్టి ఇలా చెప్పుకుంటూ ఉందాం. ఈ ఆ. నెల రోజులు మనం మహోత్సవాలు మనం అందరూ జరుపుకుందాం. ఉమ్, అందరూ కూడా ఆయన అభిమానులే కాదు, అశేష స్ఫూర్తి పొంది. తెలుగు జనం అందరూ కూడా ఆయన ఇష్టమే. ఉమ్, ఆయన స్ఫూర్తిదాయకమైన చరిత్రే. ఉమ్, కాబట్టి ఉమ్, ఇలా కంటిన్యూగా చేసుకుని 22వ తారీఖు ఉమ్, ఆయన పుట్టినరోజు మనం జరుపుకుందాం ప్రతిసారి లాగే. ఉమ్, కాబట్టి మెగాస్టార్కి ఎంత చెప్పినా మనం తక్కువే. అవును. మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉమ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. రేపు మళ్ళీ మరిన్ని విశేషాలతో డెఫినెట్ గా ఆయన సినిమా విశేషాలు ఉంటాయి, అక్కడికి వెళ్తే అది పెద్ద చరిత్ర. అవును. ఇవి చిన్న చిన్న మనకు తెలిసి చెప్పుకుని 4-5 రోజులు ఉమ్, తర్వాత ఆయన సినిమాలు ఆయన గురించి. ఎలాగ మనల్ని ప్రభావితం చేసే, ఉమ్, ఇలా ఎంజాయ్ కూడా చేసాం కదా బాగా విపరీతంగా. ఉమ్, ఒక సినిమా చూస్తే అభిమానులు ఉమ్, నాతో సహా ఉమ్, నీతో సహా ఉమ్, అభిమానులు 10 సార్లు చూస్తున్నాం, 20 సార్లు చూస్తున్నాం, ఉమ్, అదో పిచ్చి ఓకే. కదా. చెప్పుకుందాం తప్పకుండా, మంచి ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.